విశాఖలో జీవీఎంసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట నిర్వధిక సమ్మె చేపట్టారు. అనంతరం సమ్మె చేపడుతున్న కార్మికులు చెత్త సేకరించేందుకు వెళుతున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంట శ్రీరామ్ మాట్లాడుతూ, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్స్ కోసం సమ్మె చేపడుతున్నామని అన్నారు. ఇక అదేవిధంగా సీఎం జగన్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను 4.5 ఏళ్లు గడుస్తున్నా నేటికి కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక మరోవైపు స్థానికంగా జనాభా పెరిగినప్పటికీ జనాభాకు సరిపడా కార్మికులను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు గంటా శ్రీరామ్. ఈ రోజు డిమాండ్లు 22 డిమాండ్లు పెట్టాం. గత సమ్మె కాలంలో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా చర్చించుకుంటా మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పింది. కానీ ఒక్క సమస్య కూడా ఈ రోజు పరిష్కారం చేయలేదు. అందుకనే దఫాలుగా ఇసుకుపోయి ఈ రోజు సమ్మె అనేది సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మె చేయాలని ఈ రోజు మున్సిపల్ కార్మికులు చేశారు. ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. ఈ రోజు పారిశుద్ధ్యంలో జనాభా పెరిగారు అనకాపల్లిలో, కానీ దానికి తగ్గ ఈ రోజు కార్మికులు పెంచట్లేదు. అంతేవిధంగా ఎవరైతే మృతి చెందారో ఆ కార్మిక వారసులకు ఈ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కార్మికులు తీవ్రంగా హింసిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు నుండి జరుగుతున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ రోజు నుంచి జరుగుతున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మృతి చెందిన వారసుల కుటుంబాలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మున్సిపల్ పారిశుద్ధ్య మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.